నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతీయుల సమిష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తుందన్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్న నరేంద్ర మోదీ. 2025 నాటికి టీబీ విముక్త భారత్ లక్ష్యమన్న ప్రధాని. దేశంలో 10 లక్షల మంది టీబీ వ్యాధిగ్రస్తులను ప్రజలు దత్తత తీసుకున్నారన్న నరేంద్ర మోదీ. కేజ్రీవాల్ చేతిలో పంజాబ్ సీఎం కీలుబొమ్మగా మారారన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో భారత ప్రతిష్ట ప్రపంచ దేశాలకు విస్తరించిందని ప్రశంస. రాష్ట్రంలో రైతు సంక్షేమం పడకేసిందన్న సోము వీర్రాజు. ఫసల్ బీమా వర్తింపులో ఎనలేని జాప్యం జరుగుతోందని విమర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఓటు కోసం రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఘాటు విమర్శ. కాకినాడ వారాహి యాత్రలో జనసేన అధినేతకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్లో చరిత్ర సృష్టించిన భారత జోడీ. హోరాహోరీ పోరులో మలేషియా ఆటగాళ్లను మట్టిగరిపించిన సాత్విక్ చిరాగ్ శెట్టి ద్వయం. ఇక వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ ఈసారి ముందుగానే జరుగుతోందని, వచ్చే వారం తాను అమెరికా పర్యటనలో ఉంటానని ప్రధాని వెల్లడించారు. కచ్ ప్రజలు బిప్పర్జాయ్ తుఫాను నుండి ఖచ్చితంగా త్వరగా కోలుకుంటారని తాను ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని వివరించారు. నీటి సంరక్షణకు ప్రజలు ఎలాంటి కృషి చేస్తున్నది ప్రధాని వివరించారు. అలాగే 2025 నాటికి టీబీ విముక్త భారత్ నిర్మించేందుకు జరుగుతున్న కృషిని ప్రధాని వివరించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని ప్రధాని కోరారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత్ ఎదుర్కొంటున్న క్షయవ్యాధిని 2025 నాటికి సమూలంగా నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని వివరించారు. ఒకప్పుడు టీబీ గురించి తెలియగానే కుటుంబ సభ్యులు దూరమయ్యేవారని, అయితే ఇప్పుడు వారిని కుటుంబంలోనే సభ్యునిగా చూస్తూ సహకరిస్తున్నారని, వేలాది మంది ముందుకు వచ్చి టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నారని, వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ఈ ప్రజా భాగస్వామ్యమే క్షయవ్యాధి నిర్మూలన ప్రచారానికి అతి పెద్ద బలమని పేర్కొన్న ప్రధాని, దేశంలో పలువురు 10 లక్షల మందికి పైగా టీబీ బాధితులను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. క్షయవ్యాధిని మూలాల నుంచి తొలగించడానికి 85,000 మంది నిక్షయ మిత్రులు స్వచ్ఛందంగా సేవ చేశారని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో చిన్నారులు టీబీ విముక్త భారత్ ప్రచారానికి వారు దాచుకున్న పొదుపు డబ్బును అందించిన విషయాన్ని ప్రధాని ప్రశంసించారు. भारत ने संकल्प किया है 2025 तक टीबी मुक्त भारत बनाने का लक्ष्य बहुत बड़ा जरूर है। एक समय था जब टीबी का पता चलने के बाद परिवार के लोग ही दूर हो जाते थे, लेकिन ये आज का समय है जब टीबी के मरीज को परिवार का सदस्य बनाकर उनकी मदद की जा रही है। इस क्षय रोग को जड़ से समाप्त करने के लिए निक्षय मित्रों ने मोर्चा संभाल लिया है। देश में बहुत बड़ी संख्या में विभिन्न सामाजिक संस्थाएं निक्षय मित्र बनी हैं। गांव देहात में, पंचायतों में हजारों लोगों ने खुद आगे आकर टीबी मरीजों को गोद लिया है। कितने ही बच्चे हैं जो टीबी मरीजों की मदद के लिए आगे आए हैं। ये जन भागीदारी ही इस अभियान की सबसे बड़ी ताकत है। इसी भागीदारी की वजह से आज देश में 10 लाख से ज्यादा टीबी मरीजों को गोद लिया जा चुका है। और ये पुण्य का काम किया है करीब करीब 85,000 निक्षय मित्रों ने। मुझे खुशी है
कि देश के कई सरपंचों ने, ग्राम प्रधानों ने भी ये बीड़ा उठा लिया है कि वो अपने गांव में टीबी को समाप्त करके ही रहेंगे। జమ్మూ కశ్మీర్లో బారాముల్లా ప్రజలు పాల కొరతను ఎదుర్కొన్న అంశాన్ని ప్రధాని వివరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు డైరీ పనులు ప్రారంభించారని, ముఖ్యంగా మహిళలు ఈ పనిలో ముందంజలో ఉన్నట్లు చెప్పారు. అక్కడి యువత డైరీ ఫామ్ను ప్రారంభించి బారాముల్లా కొత్త శ్వేత విప్లవానికి చిహ్నంగా ఎలా మారిందో ప్రధాని వివరించారు. ఆ ప్రాంత ప్రజల సమిష్టి కృషి, సంకల్పంతో లక్ష్యాన్ని సాధించారు అన్నారు. ఈ నెలలో దేశానికి క్రీడా ప్రపంచం నుంచి గొప్ప వార్తలు అందాయని, మహిళా జూనియర్ ఆసియా కప్ను తొలిసారిగా గెలిచిన భారత జట్టు త్రివర్ణ పతాక వైభవాన్ని పెంచిందన్నారు. అలాగే పురుషుల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ గెలుచుకుందని, ఈ టోర్నీతో చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కూడా నిలిచిందన్నారు. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో కూడా జట్టు అద్భుతాలు చేసిందని, భారత్ మొదటి స్థానాన్ని సాధించిందని, ఈ టోర్నీలో మొత్తం బంగారు పతకాలలో 20% భారత్ ఖాతాలోనే చేరాయన్నారు. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కూడా 45 దేశాలలో భారత పతకాల పట్టికలో మొదటి 3 స్థానాలలో నిలిచిందని ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల కృషిని ప్రధాని ప్రశంసించారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడలు ఉత్తరప్రదేశ్లో జరిగిన విశేషాలను ప్రధాని వివరించారు. दूध की कमी रहती थी। बारामूला के लोगों ने इस चुनौती को एक अवसर के रूप में लिया। यहाँ बड़ी संख्या में लोगों ने डेयरी का काम शुरू किया। बारामूला की डेयरी इंडस्ट्री इस बात की गवाह है कि हमारे देश का हर हिस्सा कितनी संभावनाओं से भरा हुआ है। किसी क्षेत्र के लोगों की सामूहिक इच्छा शक्ति कोई भी लक्ष्य प्राप्त करके दिखा सकती है। इसी महीने खेल जगत से भारत के लिए कई बड़ी खुशखबरियां आई हैं। भारत की टीम ने पहली बार विमेन्स जूनियर एशिया कप जीतकर तिरंगे की शान बढ़ाई है। इसी महीने हमारी मेंस हॉकी टीम ने भी जूनियर एशिया कप जीता है। इसके साथ ही हम इस टूर्नामेंट के इतिहास में सबसे अधिक जीत दर्ज करने वाले टीम भी बन गए हैं। जूनियर शूटिंग वर्ल्ड कप, उसमें भी हमारी जूनियर टीम ने भी कमाल कर दिया। भारतीय टीम ने इस टूर्नामेंट में पहला स्थान हासिल किया है। इस टूर्नामेंट में कुल जितने गोल्ड मेडल थे उसमें से 20% अकेले भारत के खाते में आए हैं। ఈ నెల 20న చారిత్రక జగన్నాథుని రథయాత్ర జరిగే రోజని, దేశంలోని వివిధ రాష్ట్రాలలో అట్టహాసంగా జరుగుతోందని, దేశం నలుమూలల నుంచి ప్రతి వర్గానికి చెందిన ప్రజలు తరలి వస్తారని, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తికి ఈ రథయాత్ర ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయం, సంస్కృతికి సంబంధించి పండుగలను చర్చిస్తున్నప్పుడు దేశంలోని రాజ్ భవన్లలో జరిగే ఆసక్తికరమైన కార్యక్రమాలను కూడా ప్రస్తావించాలన్నారు. రాజ్ భవన్లు సామాజిక అభివృద్ధి పనులతో గుర్తింపు పొందుతున్నాయి అన్నారు. టీబీ విముక్త భారత్ ప్రచారానికి, ప్రకృతి వ్యవసాయ సంబంధిత ప్రచారానికి రాజ్ భవన్లు మార్గదర్శకం వహిస్తున్నాయన్నారు. పలు రాష్ట్రాలు ఆవిర్భావ దినోత్సవాలను రాజ్ భవన్లలో జరుపుకుంటున్నాయని, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని శక్తివంతం చేసేందుకు ఇదొక అద్భుతమైన ముందడుగని ప్రధాని పేర్కొన్నారు. मेरे प्यारे देशवासियों, परसों यानी 20 जून को ऐतिहासिक रथ यात्रा का दिन है। रथ यात्रा की पूरी दुनिया में एक विशिष्ट पहचान है। देश के अलग अलग राज्यों में बहुत धूमधाम से भगवान जगन्नाथ की रथ यात्रा निकाली जाती है। ओडिशा के पुरी में होने वाली रथ यात्रा तो अपने आप में अद्भुत होती है। जब मैं गुजरात में था तो मुझे अहमदाबाद में होने वाली विशाल रथ यात्रा में शामिल होने का अवसर मिलता था। इन रथ यात्राओं में जिस तरह देश भर के हर समाज, हर वर्ग के लोग उमड़ते हैं, वो अपने आप में बहुत अनुकरणीय है। ये आस्था के साथ ही एक भारत श्रेष्ठ भारत का भी प्रतिबिंब होती है। इस पावन पुनीत अवसर पर आप सभी को मेरी ओर से बहुत बहुत शुभकामनाएं। मेरी कामना है भगवान जगन्नाथ सभी देशवासियों को अच्छे स्वास्थ्य और सुख समृद्धि का आशीर्वाद प्रदान करें। साथियों, भारतीय परंपरा और संस्कृति से जुड़े उत्सव की चर्चा करते हुए मैं देश के राजभवनों में हुए
दिलचस्प आयोजनों का भी जरूर उल्लेख करूंगा। अब देश में राजभवनों की पहचान सामाजिक और विकास कार्यों से होने लगी है। आज हमारे राजभवन टीबी मुक्त भारत अभियान के, प्राकृतिक खेती से जुड़े अभियान के ध्वजवाहक बन रहे हैं। बीते समय में गुजरात हो, गोवा हो, तेलंगाना हो, महाराष्ट्र हो, सिक्किम हो, इनके स्थापना दिवस को अलग अलग राजभवनों ने जिस उत्साह के साथ सेलिब्रेट किया, वो अपने आप में एक मिसाल है। ये एक बेहतरीन पहल है जो एक भारत श्रेष्ठ भारत की भावना को सशक्त बनाती है। మన్ కీ బాత్ రంగురంగుల ముత్యాలతో అలంకృతమైన ఒక అందమైన దండ అని, ప్రతి ముత్యం దానికదే ప్రత్యేకమైందని, అమూల్యమైందని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్ చాలా వైవిధ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. సామూహిక భావనతో పాటు సమాజం పట్ల కర్తవ్యాన్ని, సేవాభావాన్ని మనలో నింపుతుందని, మనం సాధారణంగా చదవడం, వినడం తక్కువగా ఉండే విషయాలపై ఇక్కడ బహిరంగంగా చర్చ జరుగుతుందని మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్లో ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ఎంతమంది దేశస్థులు కొత్త స్ఫూర్తిని పొందారో మనం తరచుగా చూస్తూనే ఉన్నామన్నారు. ఇటీవలే దేశంలోని ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ఆనందా శంకర్ జయంత్ నుండి ఒక లేఖ వచ్చిందని, ఆ లేఖలో మనం కథలు చెప్పడం గురించి చర్చించిన మన్ కీ బాత్ ఎపిసోడ్ గురించి రాశారని ప్రధాని వివరించారు. ఆ రంగానికి సంబంధించిన వ్యక్తుల ప్రతిభను మనం ఆ కార్యక్రమంలో పేర్కొన్నాం. దేశ ప్రజల మంచి పనులు ఇతరులకు కూడా ఎలా స్ఫూర్తినిస్తున్నాయో చూసి తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. వర్షాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, సంతులిత ఆహారం తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని సూచించారు. मन की बात रंग बिरंगे मोतियों से सजी एक सुंदर माला है, जिसका हर मोती अपने आप में अनूठा और अनमोल है। इस कार्यक्रम का हर एपिसोड बहुत ही जीवंत होता है, हमें सामूहिकता की भावना के साथ साथ समाज के प्रति कर्तव्य भाव और सेवा भाव से भरता है। यहाँ उन विषयों पर खुलकर चर्चा होती है जिनके बारे में हमें आमतौर पर कम ही पढ़ने सुनने को मिलता है। हम अक्सर देखते हैं कि मन की बात में किसी विषय का जिक्र होने के बाद कैसे अनेकों देशवासियों को नई प्रेरणा मिली। हाल ही में मुझे देश की प्रसिद्ध भारतीय शास्त्रीय नृत्यांगना आनंदा शंकर जयंत का एक पत्र मिला। अपने पत्र में उन्होंने मन की बात के उस एपिसोड के बारे में लिखा है जिसमें हमने स्टोरी टेलिंग के बारे में चर्चा की थी। उस कार्यक्रम में हमने इस फील्ड से जुड़े लोगों की प्रतिभा को एक्नॉलेज किया था। मन की बात के उस कार्यक्रम से प्रेरित होकर आनंदा शंकर जयंत ने कुट्टी कहानी तैयार की है। ये बच्चों के लिए अलग अलग भाषाओं की कहानियों का एक बेहतरीन संग्रह है। यह प्रयास इसलिए भी बहुत अच्छा है क्योंकि इससे हमारे बच्चों का अपनी संस्कृति से लगाव और गहरा होता है। मेरे प्यारे देशवासियों, इस बार मन की बात में मेरे साथ इतना ही। अगली बार नए विषयों के साथ आपसे फिर मुलाकात होगी। बारिश का समय है, इसलिए अपने स्वास्थ्य का खूब ध्यान रखिए, संतुलित खाइए और स्वस्थ रहिए। हाँ, योगा जरूर कीजिए। अब कई स्कूलों में गर्मी की छुट्टियां भी खत्म होने को है। मैं बच्चों से भी कहूंगा कि होमवर्क लास्ट दिन के लिए पेंडिंग ना रखें। काम खत्म करिए और निश्चिंत रहिए। बहुत बहुत धन्यवाद। తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. శక్తి కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్లలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు ఆసక్తికర విషయాలను ప్రజల ముందు ప్రస్తావించారు. క్షయరహిత దేశంగా భారతదేశాన్ని చూసేందుకు తమ కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను అందిస్తోన్న చిన్నారుల చొరవను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో కేరళకు చెందిన రామ్నాథన్ కృషిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రధాని ప్రసంగం స్ఫూర్తిని రగిలించేలా ఉందని, సామాజిక అంశాలపై అవగాహన కలిగించిందని ప్రజలు తెలిపారు.
కార్యక్రమం ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక ముత్యాల మాల లాంటిది. ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ముఖ్యంగా యువతకి, పిల్లలకు కూడా ఈ యొక్క ఎపిసోడ్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న పిల్లలు టీబీ యుక్త భారత్ కోసం వాళ్ళ యొక్క కిడ్నీ బ్యాంక్ డబ్బును కూడా డొనేట్ చేయడము, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అంతరంగాన్ని ఆవిష్కరించే వేదికైన మన్ కీ బాత్ 102వ సంచిక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఒంగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో వందల మంది విద్యార్థులు ఆడిటోరియంలో పెద్ద తెరపై వీక్షించారు. ప్రధానమంత్రి ప్రస్తావించిన జలవనరుల సంరక్షణ, యోగా దినోత్సవం, క్రీడా విజయాలతో పాటు పలు అంశాలు తమను ఎంతో ఉత్తేజానికి గురిచేశాయని విద్యార్థులు దూరదర్శన్కి వివరించారు. ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. గారు చెప్పిన దాంతో నేను యోగా గురించి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు యోగా చేయడం వల్ల మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ చేస్తే చాలా మంది ఫెయిల్ అవుతున్నారని బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతిరోజు యోగా చేయడం వల్ల మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. అందుకే అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మన్ కీ బాత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లలో దూరదర్శన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. సంస్కృతి, సాంప్రదాయాల విలువలను తెలియచేయడంతో పాటు పలు రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించి మన్ కీ బాత్ రూపంలో ప్రధాని మోదీ దేశానికి పరిచయం చేయడం అమోఘమని స్థానికులు అంటున్నారు. మన్ కీ బాత్ అని ఒక అద్భుతమైన కార్యక్రమం దూరదర్శన్లో వస్తుందండి. చాలా అద్భుతమైన కార్యక్రమం. ఆయన చెప్పేది ఏంటంటే మన్ కీ బాత్ అంటే అది ఒక మంచి ముత్యాల దండ. అందులో ఉన్న ప్రతి ముత్యం కూడా ఒక అద్భుతం. ఎక్కడెక్కడో ఉన్న మరుగున పడిపోయిన కళాకారులందరినీ కూడా తీసుకొచ్చి ఇందులో చూపించడం, ఆ కళలన్నీ మనం మర్చిపోతున్నాం. ఆ సాంప్రదాయాలని మెలుగులోకి తీసుకురావడం, ఎంతమందో సమస్యలు వినడం. కానీ ఈరోజు మన మోడీ గారి ద్వారా మన దేశంలో ఇన్ని రకాల సంస్కృతులు, ఇన్ని రకాల సాంప్రదాయాలు ఇంటిలో కూర్చుని ఆదివారం చక్కగా అందరం కూడా చూడడం చాలా. 9 ఏళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల ర్యాంకుల స్థాయిలో ఉండేదని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక తొలి 5 స్థానాలకు ఎగబాకిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పాల్ఘర్లో ఈరోజు బహిరంగ సభలో అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం వీధుల్లో కలియ తిరిగి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం బహుముఖ రంగాల్లో దూసుకుపోతోందని, నరేంద్ర మోదీ నాయకత్వమే దీనికి కారణమన్నారు. గతంలో పాస్పోర్టు కావాలంటే చాలా ప్రయాసలు పడాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితే మారిపోయిందన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే పాస్పోర్టు సేవలు అందుతున్నాయని, ఇది మోదీ ఘనతని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. लोगों का जीवन आसान हुआ है. अगर आप अभी मेरे पीछे देखेंगे तो इंडिया पोस्ट पेमेंट बैंक, यानी कि लोगों को जहाँ बैंक की सुविधा नहीं भी थी वहाँ पे भी छोटे छोटे क्षेत्रों में जहाँ पे पोस्ट ऑफिस है वहाँ पे बैंकिंग की सुविधा मिली. और साथ ही हमारे पासपोर्ट सेवा केंद्र, जिसके लिए कभी 6-6 महीने पासपोर्ट के लिए इंतजार करना पड़ता था, कई लोगों को घूस खिलानी पड़ती थी यूपीए सरकार के समय, और लोगों को एक तरह से प्रताड़ना होती थी. मोदी सरकार में ये पासपोर्ट सेवा केंद्र एक बहुत बड़ा सुविधा मिली है. लोगों को 2 हफ्ते के अंदर पासपोर्ट मिल जाता है तत्काल में. నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకోవాలని, 2024లో దీన్ని నిజం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఈరోజు హర్యానా రాష్ట్రం సిర్సాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. దేశానికి కలగా మారిన కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత మోదీకి దక్కిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అంతకుముందు పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. దేశ రక్షణలో పంజాబ్ ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారని, త్రివర్ణ పతాకాలలో ఉన్న 3 రంగులు పంజాబ్ జీవన సంస్కృతిలో కనిపిస్తాయని అభివర్ణించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. అమృతసర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తామని, పంజాబ్ రాష్ట్రానికి 2 వందే భారత్ రైళ్లు త్వరలోనే రానున్నాయని ఆయన హామీ ఇచ్చారు. 5 किलो अनाज मिल रहा है. प्रधानमंत्री आवास योजना के टोटल 75,000 से ज्यादा घर बने हैं और ढेर सारे काम किए हैं. मोदी जी को आपने 10 की 10 सीटें दे दी, फिर से प्रधानमंत्री बने. 5 मई 2019 को एक ही झटके से धारा 370 को मोदी जी ने समाप्त कर हमेशा के लिए कश्मीर को हमारा. और ये कांग्रेस वाले कहते थे
రాష్ట్రంలో రైతు సంక్షేమం అట్టడుగు చేరిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా గతంలో పండించిన పంటలను ఇప్పటికీ కొనుగోలు చేయడంలో ఎనలేని జాప్యం జరుగుతోందన్నారు. ఏలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫసల్ బీమా వర్తింపులో తీవ్ర నిర్లక్ష్యం నెలకొందని, వెబ్సైట్లలో ఆ వివరాలు ఇంకా అందుబాటులో లేకపోవడం శోచనీయమని సోము అన్నారు. పండించిన పంటను దాచుకోలేకే తక్కువ ధరకు అమ్ముకోలేక అన్నదాతలు పడుతున్న కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయన్నారు. ధాన్యం సంచులను కూడా అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సోము వీర్రాజు విమర్శించారు. పరిస్థితి లేదు, అపరాలు కొనేటువంటి పరిస్థితి లేదు, ధాన్యం రైతు నట్టేటని ముంచేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. సమ్మర్ క్రాప్ దాన్ని కూడా సరిగా కొననటువంటి పరిస్థితి. రాబోయేటువంటి వర్షాకాలం పంటను కూడా ఇప్పటికి కూడా సరిగ్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా, వర్షాకాలం పంటకి ఇన్సూరెన్స్ కూడా, ఫసల్ బీమా యోజన కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్ లో లేకపోవడం, రోడ్ల మీద ధాన్యం పరకాలు లేకపోవడం, సంచులు డైరెక్ట్ గా మనం వెళ్ళి చూస్తే ఎలకల కొరికినటువంటి సంచులు, ఆ సంచులో ధాన్యం ఉండడానికి వీల్లేదు, పట్టడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా అలాంటి సంచుల్ని వేళ రాష్ట్ర ప్రభుత్వం మనం ఎఫ్సిఐకి కలకత్తా నుంచి సంచులు కొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, కొత్త సంచులు. కానీ అన్ని చోట్ల కూడా పాత సంచులే. ఆ ఎఫ్సిఐకి ఇవ్వాల్సినటువంటి సంచులకు ముందు వలే పాత సంచులు ఇచ్చి సంచులు కుంభకోణం, రైతుకి ట్రాన్స్పోర్ట్. ఓటు కోసం రాజకీయాలు ప్రజాస్వామ్యానికే అతిపెద్ద ప్రమాదమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ వారాహి యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు చుట్టూ పాలన సాగుతోందని, అభివృద్ధి విషయాన్నే పక్కన పెట్టేశారని విమర్శించారు. మేటి సమాజ ఆవిర్భావం కోసం పార్టీ స్థాపించారన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న సమయంలో కాకినాడ ప్రజలు తనకు అండగా నిలిచిన తీరు మర్చిపోలేనన్నారు. ఇక్కడి వారు తలుచుకుంటే రాష్ట్రానికే ఉజ్వల భవిష్యత్తు అందించగలరని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. నాయకులు సరిగా లేకపోతే ప్రజాస్వామ్యం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని పవన్ అన్నారు. రోజు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం, ఉపాధి అవకాశాలు రావాలనుకుంటాం. ఇవన్నీ ఏమి లేకుండా నాయకులు వారి స్వలాభాన్ని చూసుకుంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్ది అనేది. రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నిన్న జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటకు వచ్చినాయంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి. ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది. నాకు రౌడీజం చేసేవాడు ఎవడైనా సరే, నేను ఎర్నెస్టో చెగువేరా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, నేతాజీ. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, భారత నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసిన INS సుభద్రకు తపస్ UAV కమాండ్ నియంత్రణ సామర్థ్యాల ప్రసార ప్రయోగం విజయవంతమైంది. కార్వార్ నౌకాదళానికి 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిమోట్ గ్రౌండ్ స్టేషన్ నుండి INS సుభద్రకు ఆదేశాల సామర్థ్యాల ప్రసారాలు చేరవేతతో సఫలీకృతమైంది. ప్రయోగం అనంతరం సురక్షితంగా ల్యాండింగ్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లా పెడన మండలం కూడూరు వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో కన్నుమూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉప్పాల రాంప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాంప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి తాడేపల్లి చేరుకున్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ భూదందాలు, కిడ్నాప్లు తదితర వ్యవహారాల వల్ల ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో నేడు అలజడులు చెలరేగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితినే కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖలో జరిగిన సభలో ప్రజల దృష్టికి తీసుకువచ్చారని జీవీఎల్ వివరించారు. బాపట్లలో ఓ బాలుడిని దహనం చేసిన ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని హితవు పలికారు. స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి, అందున హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి దగ్గర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతి రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపై వారికి పూర్తి సమాచారం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇవేవో రాజకీయం కోసం కేవలం చేసిన వ్యాఖ్యలు కావు.
వారు విశాఖపట్నంలో సభలో ఉన్నారు కనుక ప్రత్యేకించి విశాఖపట్నం విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలులో వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగా సమైక్య ఆధ్వర్యంలో కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో వివిధ విభాగాల్లో యోగాసనాలపై పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమైక్య ప్రతినిధులు తెలిపారు. నంద్యాల జిల్లాలకు సంబంధించిన యోగా క్రీడాకారులకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో యోగా పోటీలను నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇది 9వ అంతర్జాతీయ దినోత్సవం కాబట్టి గత 9 సంవత్సరాలుగా జిల్లాలో ఎవరైతే యోగా మొన్నటి వరకు గుజరాత్ రాష్ట్రాన్ని వణికించిన బిపర్జోయ్ తుఫాన్ తాజాగా దక్షిణ రాజస్థాన్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు సాయంత్రానికి దీని ప్రభావం మరింత ఉధృతం కానుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 24 గంటల్లో దక్షిణ రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రచండ గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. रेनफॉल कंटिन्यू रहेगी और इसके बाद जो साउथर्न पार्ट ऑफ यू कैन से उत्तर प्रदेश में भी हैवी टू वेरी हैवी रेनफॉल आने वाले 2-3 दिनों में मीन आज के बाद सब्सिक्वेंट 2 दिनों में कंटिन्यू रहने की उम्मीद है. एनसीआर दिल्ली में भी आपने एक्सपीरियंस किया होगा, रेनफॉल एक्टिविटी हो रही है. पंजाब हरियाणा में भी धूप निकल रहा है, उसके बाद इवनिंग टाइम या किसी टाइम रेनफॉल एक्टिविटी हो रहा है. मानसून कंडीशंस अभी फेवरेबल है आने वाले 2-3 दिनों में. जो साउथ पेनिनसुला मीन जो वाला रीजन जहाँ पे పెంచిన విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని మాజీ రాజ్యసభ సభ్యులు సిపిఎం నాయకులు మధు డిమాండ్ చేశారు. తిరుపతిలోని యశోదా నగర్లో ఆయన పర్యటించారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఛార్జీలను ఒకేసారి అధిక మొత్తంలో పెంచడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని మధు సూచించారు. ఒక ఫ్యాను ఒక టీవీ ఉన్న ఇంట్లో 300 రూపాయలు విద్యుత్ ఛార్జీలు గతంలో వస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ బిల్లులు తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని చెప్పి మేము మనం చేస్తున్నాం. రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో వినియోగదారుల జేఏసీ ఏర్పడుతుంది. దాని ద్వారా ఈ ఆందోళనని ఉధృతం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరిగి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అస్సాంను వరదలు వెంటాడుతున్నాయి. బ్రహ్మపుత్ర నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీని ప్రభావంతో దిగువ ప్రాంతాలైన డిబ్రూగర్తో పాటు 140 గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. గ్రామాల్లోనికి వరద నీరు చేరటంతో తాగునీటికి అల్లాడుతున్నారు. లఖింపూర్, ధారంగ్, సోమిత్పూర్తో పాటు పలు ప్రాంతాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెగని వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు ఎండల తీవ్రత కాస్త తగ్గింది. కాగా ఉక్కపోత వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. గాలిలో తేమ శాతం 74 కారణంగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వేడిగాలు వీచాయి. మబ్బులతో కూడిన వాతావరణం కనిపించినప్పటికీ ఎక్కడా వర్షాలు కురవలేదు. మధ్యాహ్న సమయానికి కాకినాడలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడ, భీమవరం, చిలకలూరిపేట, ఏలూరు, గుంటూరు, రాజమహేంద్రవరం నగరాల్లో 41 డిగ్రీలు, చీరాలలో 40 డిగ్రీల మేర ఎండలు కాచాయి. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అరుదైన ఘనత సాధించారు. సూపర్ 1000 ఈవెంట్లో డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత జోడీగా రికార్డు సృష్టించారు. ఈరోజు మలేషియా జోడీతో జరిగిన తుది పోరులో ఆరోన్చియా సోబుయిక్ పై సాత్విక్, చిరాగ్ వరుసగా 2 సెట్లలో ఆధిపత్యం కనపరిచి విజేతగా నిలిచారు. వీరిద్దరికీ ఇదే తొలి సూపర్ 1000 టైటిల్ కావడం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.